హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా జరిగిన 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా నిలిచింది. మన టీమిండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టీంని ఎదుర్కోబోతుంది. మన టీమిండియాకి సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 4వ తేదీన జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి దుబాయ్లో ఆడబోతున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్స్లో ఆడబోతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో ఏ టీం గెలవబోతుంది, ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క గ్రౌండ్ అనేది బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా, బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉంటుందా, ఈ విషయాలన్నిటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్గా సెమీఫైనల్ మొదటి మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే అందిస్తాను. కనుక ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ మొదటి మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ మార్చి 4వ తేదీన దుబాయ్లో ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ముందుగా ఆస్ట్రేలియా టీం యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, లబుసన్ అండ్ వన్ డౌన్ స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్, బి డ్వార్సిస్, నాథన్ ఎలిస్, జాన్సన్, ఆడమ్ జంపా అండ్ హార్డీ. ఈ ప్లేయింగ్ 11తో సెమీఫైనల్లో మన టీమిండియా పైన ఆస్ట్రేలియా టీం ఆడే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మన టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడబోయే ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. మన టీమిండియా ఆస్ట్రేలియా టీం మీద ఈ ప్లేయింగ్ 11తో ఆడే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్ టీం మీద వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశాడు కాబట్టి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తియే ఆస్ట్రేలియా టీం తోటి ఆడే ఛాన్స్ ఉంది. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే మన టీమిండియా 5 సార్లు గెలిచి ఉంది, ఆస్ట్రేలియా 5 సార్లు గెలిచి ఉంది. ఇక్కడ మటుకు రెండు టీంలు అనేవి సమబుద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ కనుక చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగిన 59 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళు 34% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళు 59% గెలుచున్నారు. నా యొక్క అనాలిసిస్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే ముందు ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి 55% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్పిన్ బౌలర్స్కి 45% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నాయి. మన టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో మన టీమిండియా పేస్ బౌలర్ అయినటువంటి మొహమ్మద్ షమి 5 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మన టీమిండియాకి జరిగినటువంటి 3వ మ్యాచ్ ఏదైతే ఉందో న్యూజిలాండ్ తోటి, ఆ మ్యాచ్లో స్పిన్నర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసుకున్నారు. దీన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకుంటే ఈ యొక్క గ్రౌండ్ అనేది పేస్ బౌలర్స్కి అండ్ స్పిన్నర్స్కి ఒకే విధంగా వికెట్స్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ మ్యాచ్ జరగబోయే గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసాం. అండ్ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసాం. అండ్ ఈ మ్యాచ్ కోసం ఆడబోయే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 కూడా చూసాం. దీన్ని బట్టి మీకు ఏ టీం గెలుస్తుందని ఈ మ్యాచ్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నా యొక్క అనాలిసిస్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూశాక ఈ యొక్క మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గాను ఇరు జట్ల మధ్య మంచి ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఎనీవేస్ ఆ పిచ్ మీద మన టీమిండియా ఇప్పటివరకు కూడా 3 మ్యాచ్లు ఆడుంది కాబట్టి ఆ పిచ్ ఎలా ఉంటుందో మన టీమిండియా ప్లేయర్స్కి బాగా తెలుసు. అందుకని ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మన టీమిండియానే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. నేనైతే తప్పకుండా మన టీమిండియానే గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ టీం గెలుస్తుందని పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీరు మటుకు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. సో డైలీ మీరు ఇలానే క్రికెట్ అప్డేట్స్ అండ్ రాబోయే ఐపీఎల్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.